ఈ సుబ్బిగాడు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఎవరెవరికి వచ్చినాయో చదువుతాడు ఇనూరు అందరూ. అట్లా నానే సర్పంచ్ సారు, మేము అప్పటి నుండి పిట్టకు పెట్టినట్టు చూడబడుతుంది. తొందర చదువు మన సుబ్బిగాన్ని. ఇగో చదువుతాన్నా ఇనూరి అందరూ చింతకాడి పోషక్క, వెంటకాడి వెంటమ్మ, సందుగుల లచ్చక్క, బడికాడి బర్రెమల్లి. అగో లచ్చక్క వచ్చిందట, సందులో లచ్చక్క అని పిలిచిర్రు. లచ్చక్క ఇక పార్టీ ఇచ్చుడే నువ్వు. అంత మంచిగానే ఉన్నది కానీ ఏ నుంచో మురుగు మురుగు గబ్బు గబ్బు వాసన వస్తుంది ఎక్కడి నుంచి. ఓ లచ్చి, నువ్వు ఇట్లా విత్తినావే? ఇల్లు వచ్చిన సందర్భంలో రోతగా విత్తినట్టున్నావు కదా. అబ్బా మురుగు వాసన వస్తుంది లచ్చి. చీపాడిగాను గా పిత్తులు నేను ఎందుకు విత్తినా నన్ను అంటారేమో. అగో వెనకాల మల్లిగాడు ఉన్నాడు కదా, ఆడికి ఇట్లా విత్తవచ్చు. ఆడు పిత్తి సప్పుడేకుంటాడు, నల్లికుట్లోడాడు. ఏ ఊకోలచ్చవ్వా, నువ్వు నా మీద పడ్డావు. నేనెందుకాయే ముందటి నుంచి వాసన వస్తా అంటే నువ్వు వెనకాల నుంచి అనబడితివి. ఎన్ని రోజులైనా దొడ్డిగోక ఇంతకుముందు డొర్రు అని సౌండ్ వినబడ్డదమ్మా నాకు. గీటేకి ముందటి నుంచి వినబడ్డది. అవునా నాన్నయ్య, ముందటి నుంచి వినబడ్డదా సౌండ్? అరే సుబ్బిగా, ఈ పోరడు ఇట్లా చూసిండారా నేను విత్తేది ముందటి నుంచి వచ్చిందని కరెక్ట్గా చెప్తాడు. ఓరి సుబ్బిగా, పిత్తి ఏమెరిగినట్టు నల్లికుట్లోని తీరున్నావు. చీ, అప్పటి నుంచి ఈ మురుగు వాసన విరుచుకోలేక సత్తానం కాదురా సుబ్బిగా. అటేటు పోయి విత్తెత్తి అయిపోవు కదా. ఏ ఆవులొచ్చావా, నువ్వేమో నేను విత్తున్నా అంటున్నావు. ఈ పిత్తులు కూడా ఏంది ఫస్ట్ అయితే ఇక్కడ ముచ్చటోడవని